పాకిస్తాన్ చీఫ్ మునీర్ని మర్డర్ చేయడానికి ప్లాన్ అయిందా? ఎస్, అవుననే అంటున్నాడు బ్రెజిల్ రిపోర్టర్ ఎస్కోబార్. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ మునీర్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారని కూడా తెలుస్తోంది. ఇరాన్ అమెరికా ఒప్పందం ఇజ్రాయెల్కి ఇష్టం లేదనే విషయం తెలుస్తోంది. ఇదే సందర్భంగా మొసాద్ ఎటువంటి పరిస్థితుల్లోనూ మునీర్ని పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఇజ్రాయెల్కి నచ్చలేదు. అందుకనే అసీం మునీర్ని మర్డర్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారని కూడా తెలుస్తోంది. మునీర్ స్విట్జర్లాండ్ టూర్లో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ అతన్ని మట్టు పెట్టాలనే ఉద్దేశంతో మొసాద్ నిర్ణయించుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఎస్కోబార్ ఈ విషయాన్ని తేటతెల్లం చేశాడు. అయితే ఇది అటు పాకిస్తాన్ కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ తాము అఫీషియల్గా ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్టు మాత్రం చెప్పలేదు. పాకిస్తాన్ కూడా ఇటువంటిది ఏమీ తమ దృష్టికి రాలేదు అని మాత్రం చెప్పడం జరుగుతోంది. ఇక ఇజ్రాయెల్ ఇదంతా కూడా ఓన్లీ పుకార్లు మాత్రమే, తాము ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు, మొసాద్ కూడా ఇటువంటి మర్డర్ చేయాలి అనే ఉద్దేశం తమకు ఎటువంటి పరిస్థితుల్లోనూ లేదు. ఓకే, ఇరాన్ కానీ అమెరికా కానీ శాంతి చర్చల్లో పాల్గొనటం, శాంతి రావటం, ఇరాన్కి సపోర్టుగా అమెరికా ఉండటం తమకు ఇష్టం లేకపోయినా యుద్ధం ఆపాలి కాబట్టి మేము ఆలోచిస్తున్నామనే సందర్భం ఉంది తప్ప మర్డర్ విషయంలో మాకైతే ఎటువంటి సమాచారం లేదు, మేము కూడా ఇటువంటిది ప్లాన్ చేయలేదని కూడా చెప్తారు. కానీ పాకిస్తాన్ మాత్రం తమకి ఇటువంటిది సమాచారం లేదు అని తెలుస్తున్నా కూడా ఒక హై ఇంటెలిజెన్స్ టీంను తీసుకెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది. డిప్లొమాటిక్ అథారిటీస్ ద్వారా కూడా ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మునీర్ని వెంటనే స్విట్జర్లాండ్ నుండి పిలిపించడం కూడా జరిగిందని కూడా ఎస్కోబార్ తన రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగినప్పుడు కూడా ఎస్కోబార్ చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారని మనకు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ అటు అమెరికా ఇటు ఇరాన్ మధ్య శాంతి చర్చలు మాత్రం ఇజ్రాయెల్కి ససేమిరా ఇష్టం లేదని మరోసారి తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు శాంతి చర్చలు ముగిశాయి, ఇరాన్లో యుద్ధం ముగిసింది, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగానే ఉన్నారు, ప్రపంచం కూడా ఈ విషయాన్ని హ్యాపీగా తీసుకుంది.